వికసిత్ భారత్ని టార్గెట్గా పెట్టుకుని నీతి ఆయోగ్ని పునర్వ్యవస్థీకరిస్తూ దీనికి కొత్తగా ఒక ఉపాధ్యక్షుడిని 5 ఫుల్ టైం మెంబర్స్ని అపాయింట్ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2015లో నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇలా పూర్తి స్థాయిలో రీవ్యాంప్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ కొత్తగా అపాయింట్ అయిన ఉపాధ్యక్షుడు ఎవరంటే ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ కుమార్ లాహిరి. యాక్చువల్లీ ఇక్కడ ఉపాధ్యక్షుడు లేదా వైస్ చైర్మన్ అంటున్నాం, కానీ నీతి ఆయోగ్కి సంబంధించినంత వరకు ఈయన అధ్యక్షుడి కిందే లెక్క. నీతి ఆయోగ్ యొక్క కంప్లీట్ కంట్రోల్ అంతా కూడా ఈయన చేతిలోనే ఉంటుంది. ఇలా ఎందుకంటే నీతి ఆయోగ్కి అందరికంటే పైన ఒక ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఉంటారు. ఆయన ఎవరంటే ప్రధానమంత్రి. ఇక్కడ ఎక్స్ అఫీషియో అంటే పదవి రీత్యా అని అర్థం. ఈ ప్రధానమంత్రికి ఉన్న ఇతర పనుల నేపథ్యంలో డైలీ ఈ నీతి ఆయోగ్ మీద ఫోకస్ చేయాలంటే అయ్యే పని కాదు. సో యాజ్ ఎ ఫంక్షనల్ హెడ్ నీతి ఆయోగ్ యొక్క బాధ్యతలన్నీ ఎవరు చూస్తారంటే వైస్ చైర్మన్ లేదా ఉపాధ్యక్షుడు చూస్తారు. సో ప్రస్తుతం కొత్త వైస్ చైర్మన్ ఎవరు? అశోక్ కుమార్ లాహిరి. ఈయన నీతి ఆయోగ్ యొక్క 4వ వైస్ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఈయన ఎవరిని రీప్లేస్ చేశారు అని అడగవచ్చు. అంటే ఎవరి స్థానంలో ఈయన నియమితులయ్యారు అని. ఎవరిని రీప్లేస్ చేస్తున్నారంటే ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న సుమన్ కే బెరీని. ఈ అశోక్ లాహిరి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లోని బాలూర్ఘాట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నారు. 2018 నుంచి 23 వరకు 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క మెంబర్గా కూడా వర్క్ చేశారు. 2002 నుంచి 2007 వరకు 12వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా కూడా వర్క్ చేశారు. బంధన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 2015 నుంచి 2018 వరకు ఆ బ్యాంక్కి చైర్మన్గా కూడా వర్క్ చేశారు. అలానే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను 1919 నుంచి 2002 వరకు NIPFP అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఈ ఇయర్స్ అవసరం లేదు, జస్ట్ ఆర్గనైజేషన్స్ టైటిల్స్ అండ్ ఈయన రోల్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈయన రాసిన బుక్ నేమ్ కూడా ఇంపార్టెంట్. అదేంటంటే ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ, పొలిటికల్ క్యాలిక్యులస్ అండ్ ఎకానమీ. అలానే ఈయన రష్యా ఎకానమీ గురించి, యుగోస్లేవియాలో ఇన్ఫ్లేషన్స్ గురించి 2 బుక్స్ రాశారు. కానీ ఆ నేమ్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక్క నేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నరేంద్ర మోడీ ఇంకేం అనౌన్స్ చేశారు? కొత్త వైస్ చైర్మన్తో పాటు 5 ఫుల్ టైం మెంబర్స్ని అంటే పూర్తికాల సభ్యుల్ని కూడా అపాయింట్ చేస్తున్నాము అని. ఈ మెంబర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ నేమ్స్ లిస్ట్ ఇచ్చేసి వీళ్ళలో ఉన్నది ఎవరు లేనిది ఎవరు అని అడుగుతారు. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ రాజీవ్ గౌబా ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలోనే నీతి ఆయోగ్ యొక్క ఫుల్ టైం మెంబర్గా అపాయింట్ అయ్యారు. సో ప్రస్తుతం నీతి ఆయోగ్ యొక్క పూర్తికాల సభ్యుల్లో సీనియర్ మెంబర్ ఎవరంటే రాజీవ్ గౌబానే. ఈయన ఇంతకుముందు క్యాబినెట్ సెక్రటరీగాను, హోమ్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. సో ఈరోజు కొత్తగా అపాయింట్ అయింది 4 ఫుల్ టైం మెంబర్స్ మాత్రమే. వీళ్ళలో ఫస్ట్ పర్సన్ అభయ్ కరందీకర్. ఈయన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. సెకండ్ పర్సన్ డాక్టర్ ఎం శ్రీనివాస్. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ప్రొఫెసర్ కేవి రాజు, ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్, భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్.